దేవుని నామంన మీ అందరికి నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నారు. మనము కూడా మన జీవితంలో మన పొరుగు వారే కానీ మన సహోదరులు మనకి చేసిన యొక్క బాధను బట్టి మనం క్షమించకపోయినట్లయితే యేసు ప్రభు వారు అంటున్నారు, ఆ ప్రకారమే నా పరలోకపు తండ్రి మీ ఎడల చేయునని చెప్తున్నారు. కనుక మనము కూడా ఇతరులను క్షమించే హృదయము కలిగి ఉండాలి. అది ఎంతో కఠినమైనప్పటికీ కూడా యేసు ప్రభుని మనము ఒకవేళ అడిగిన ఎడల దేవుడు అటువంటి హృదయాన్ని మనకు దయచేస్తాడు. మనము ఎదుటి వారిని క్షమించిన ఎడల యేసు ప్రభు వారు అంటున్నారు, మన పరలోకపు తండ్రి కూడా మనల్ని క్షమిస్తాడని. కనుక ఈ వాక్యాన్ని ధ్యానించి మనము కూడా మన సహోదరుని ఎడల క్షమాపణ హృదయము కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.